కొన్ని రోజుల నుంచి నువ్వు తెలంగాణ నేను ఆంధ్ర అనేటువంటి విభజన రావటం మాత్రమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు పచ్చి బూతుల దాడి జరుగుతోంది. నువ్వు ఆంధ్రోడివి, నువ్వు తెలంగాణోడివి, నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. హౌ డు యూ ఫీల్ సార్? అసలు ప్రజల్లో ఎక్కడ కూడా నేను ఆంధ్ర ఉండి నువ్వు తెలంగాణ ఉండి, లేకపోతే నేను తెలంగాణ ఉండి నువ్వు ఆంధ్ర ఉండి భావం లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు కూడా పాల్గొన్నారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. అసలు మీకేం పని తెలంగాణ మూవ్మెంట్లో పాల్గొనడానికి అనేటువంటిది ఇక్కడ నుంచి ఉండే ప్రశ్న. వాళ్ళకు కూడా ఉంది. తెలంగాణలో మామూలుగా ప్రజలందరూ కూడా అమాయకులు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు చెప్పింది తప్పు, మీరు చెప్పింది అవాస్తవం, క్లారిఫికేషన్ ఇవ్వండి. వీళ్ళిద్దరి మధ్య వివాదం ముగిసిపోయింది, కానీ మిగతా వాళ్ళు పోటాపోటీ ప్రెస్ మీట్లు, పోటాపోటీ సమావేశాలతో ఈ వివాదాన్ని రగిల్చారు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సమన్వయంతో ఉంటాం, హ్యాపీగా ఉంటాం. రాజ్యాంగంగా వేరే రాజ్యాలు కానీ ప్రజలందరూ ఒకటే అండి. అప్పటి మీడియాకి ఇప్పటి మీడియాకి, అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి, అప్పటి జర్నలిస్టులకి ఇప్పటి జర్నలిస్టులకి ఏంటి సార్ తేడా? ఏం కనిపిస్తుంది మీకు? చాలా వరకు న్యూస్ ఛానల్స్ పార్టీ పరంగా అయిపోయినాయి. యాంకర్స్ వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల తెలంగాణ వాదం మళ్ళీ బలపడుతోంది, తెలంగాణ వాదులు మొత్తం అంతా ఒక తాటి మీదకి వస్తున్నారు అని చెప్పి తెలంగాణలో కొంతమంది అనుకుంటున్నారు. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది, ఒక తీవ్రమైన అగాధం ఏర్పడింది అని చెప్పి చాలామంది గుర్తించలేకపోతున్నారు. సేమ్ బ్లడ్ నడుస్తున్నది మనకి అందరికీ, తెలుగు బ్లడ్. ఎక్కడ పొడిచినా కూడా నెత్తురు, తెలుగు నెత్తురు వస్తుంది, కానీ వేరే నెత్తురు రాదు. తెలంగాణ ఏర్పడి, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి 12 ఏళ్లు గడుస్తుంది. తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయినా అంతకు మించి ఎక్కువగానే కలిసి మెలిసి ఉంటున్నాయి, ముందుకు పోతున్నాయి. అయితే కొన్ని రోజుల నుంచి నువ్వు తెలంగాణ నేను ఆంధ్ర అనేటువంటి విభజన రావటం మాత్రమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు పచ్చి బూతుల దాడి జరుగుతోంది. ఇందుకు కారకులు ఎవరు, కారణం ఎక్కడ పుట్టింది అనేటువంటిది కనుక అన్వేషిస్తే ఒకరిద్దరి దగ్గర ఆగిపోతుంది. కానీ మున్ముందు ఇది మరింత ప్రమాదకరంగా మారేటువంటి పెను ప్రమాదం పొంచి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ వివాదాలు, ఈ గొడవలు ఇంకెంతకాలం అనేటువంటి ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సినటువంటి అత్యవసరం ఇప్పుడు ఉంది. ఆ సమాధానం ఖచ్చితంగా వెతుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వేములపాటి పట్టాభి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. పట్టాభి గారు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆన్ రికార్డ్ నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి ఈ జటిలమైనటువంటి సమస్యను చర్చించడం మాత్రమే కాకుండా ఫుల్ స్టాప్ ఎవరితో పెట్టించాలి అని చెప్పి నేను రీసెర్చ్ చేసుకున్నటువంటి టైంలో నాకు కనిపించినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా మీరే పట్టాభి గారు. మీ గురించి నేను ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కానీ ఎందరో మంత్రులు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై సమగ్ర అవగాహన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మీరే కనుక ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ యూ పట్టాభి గారు. ఎలా అనిపిస్తోంది ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదాన్ని చూసినప్పుడు? నువ్వు ఆంధ్రోడివి, నువ్వు తెలంగాణోడివి, నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. హౌ డు యూ ఫీల్ సార్? ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం చూస్తున్నామండి. అసలు ప్రజల్లో ఎక్కడ కూడా నేను ఆంధ్ర ఉండి నువ్వు తెలంగాణ ఉండి, లేకపోతే నేను తెలంగాణ ఉండి నువ్వు ఆంధ్ర ఉండి భావం లేదు. రాజకీయంగా రాష్ట్రాల విభజన జరిగింది, కానీ ప్రజలందరూ కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నాం, ఇప్పటికీ ఉంటున్నాం. ఇచ్చిపుచ్చుకోవడాలు, పెళ్ళిళ్ళు, బంధుత్వాలు, చదువుకోవడాలు, ఎక్కడ విద్యా వ్యవస్థలు బాగుంటే అక్కడికి వెళ్ళి తెలంగాణ ఆంధ్ర అనే వ్యత్యాసం లేకుండా చదువుకోవడం. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా మీరు తెలంగాణ మేము ఆంధ్ర అని చెప్పి అనుకోలే. రాజకీయంగా రాజకీయంగా నాకు గుర్తుండి మొదట చెన్నారెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు సపరేట్ తెలంగాణ స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమం ఎందుకో నీరు గారిపోయింది, ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు, దాంతో తెలంగాణ మూవ్మెంట్ పడిపోయింది. దెన్ నాకు గుర్తుండి నా క్లాస్మేటు, నా క్లయింటు చనిపోయిన స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు జై ఆంధ్ర అని చెప్పని స్టార్ట్ చేశారు. సో జై తెలంగాణ అని స్టార్ట్ చేశారు. జై తెలంగాణ అని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ చాలా తెలంగాణలో అన్ని ప్రాంతాలు తిరిగారు. అతను నా క్లాస్మేటు, నాకు చాలా సన్నిహితుడు కాబట్టి నేను కూడా తిరిగాను. ఎందుకంటే అతను చెప్పేవాడు,
అన్న తెలంగాణ అనేది ఒక ప్రత్యేక భూమి, ప్రత్యేక వారసత్వం ఉంది తెలంగాణకి, కాబట్టి మనం తెలంగాణ అనేది సాధించాలని చెప్పని నేను అతని మాటతో కొంచెం నేను కూడా నమ్మి ఆయనతోనే తిరిగాను. తర్వాత గద్దర్ గారు చనిపోయిన స్వర్గీయ గద్దర్ గారు మా కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితులు, మీకు చాలా ఎక్కువ సన్నిహిత్యం ఉంది. చాలా సన్నిహితులు. గద్దర్కి నేను సన్నిహితుడిని, గద్దర్ నాకు చాలా దగ్గర అని చెప్పి చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీ కుటుంబానికి గద్దరన్నతో ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. మా తమ్ముడికి చాలా సన్నిహితులు, అజయ్ గారికి. సో మా నాన్నగారు నెల్లూరులో అనంతరాయ గారని, నాట్ ఓన్లీ ఆయన ప్రముఖ న్యాయవాదే కాదు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి 3 సార్లు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద పొలిటికల్ ప్రిజనర్గా రాజమండ్రి జైల్లో 6 నెలలు అవస్థపడ్డారు. మా ఇంటి పక్కనే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉండేవాళ్ళు. మా ఇంటికి సంవత్సరానికి ఒక 2-3 నెలలు మహాకవి శ్రీశ్రీ గారు వచ్చి ఉండేవాళ్ళు. నెల వావిలాల గోపాలకృష్ణయ్య గారు వచ్చేవాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కమ్యూనిస్టులు అనేది ఆ రోజుల్లో వాళ్ళు కేవలం ఒక సిద్ధాంతాన్ని నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మానవ సేవే మాధవ సేవ, మనుషులంతా ఒకటే, వ్యత్యాసం లేదు. పుట్టిన తర్వాత నీకు కులము ప్రాంతం అంటగడుతున్నారు తప్ప నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏ కులానికి చెందినోడివి కాదు, ఏ మతానికి చెందినోడివి. సో ఇంకోటి కూడా చెప్పాలి తెలంగాణ గురించి. మా నాన్నగారు 95 సంవత్సరాల్లో స్వర్గీయస్తులైనారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 11 ఏళ్ళు అవుతున్నది. ఆయన ఆఖరా వయసులో మాకు చెప్పుకునేవాళ్ళు, మేము చిన్నప్పుడు ఈ రజకర్ మూమెంట్ కానీ లేకపోతే పటేల్ వ్యవస్థకు కొట్లాడడానికి ఆంధ్ర నుంచి చాలామంది కమ్యూనిస్టులు ఆయుధాలు తీసుకొని, కత్తులు, బరిసెలు, గొడ్డళ్ళు తీసుకొని మేము అక్కడ వెళ్ళి చాలా ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొని చేసామని అన్నారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పట్టాభి గారు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు కూడా పాల్గొన్నారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. అసలు మీకేం పని తెలంగాణ మూవ్మెంట్లో పాల్గొనడానికి అనేటువంటిది ఇక్కడ నుంచి ఉండే ప్రశ్న. కుడ్ యూ క్లారిఫై ఇట్? నిజంగా తెలంగాణలో నిజాం నవాబుని వ్యతిరేకించినటువంటి ఘనత ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర ప్రాంత నాయకులు వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే నిజాం రజకర్లు చేసింది మానవత్వానికి వ్యతిరేకం. అది ఈరోజు ఈ పాలెస్టైన్ కానీ గాజా మీద కూడా చిన్నపిల్లల్ని కానీ ఎవరన్నా కూడా విచక్షణ లేకుండా చంపుతున్నారు అన్నట్టు ఆ రోజు ఈ రజకర్లు ఆ విధంగా చేశారు. దెన్ పటేల్ వ్యవస్థ కూడా సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉండింది అప్పట్లో. సో కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ మానవ మరణకాండని ఆపాలని కలిసి వచ్చారు వాళ్ళు. నాకు మా నాన్నగారు చెప్పింది నేను అర్థం చేసుకున్నది, ఆ రోజు జరుగుతున్నది తెలంగాణలో మానవమైన హత్య. ఈ హత్యలు ఆపడానికి మేమందరం ఏకమయ్యి, ఎందుకంటే తెలంగాణలో మామూలుగా ప్రజలందరూ కూడా అమాయకులు, గ్రామస్తులు కానీ వీళ్ళందరూ కూడా పీడిత ప్రజలే తప్ప ఈ ఆంధ్రాలో ఉన్నంత చైతన్యం అప్పట్లో లేదు వాళ్ళకి. అందుకని ఈ అమాయకులను చంపుతున్నారని చెప్పని వీళ్ళందరూ ఆయుధ పోరాటంతో వచ్చిన వాళ్ళు. మా నెల్లూరులో ఇంకా మా ఇంట్లో ఆ కత్తి, బరిసె, గొడ్డలి అట్లాంటివన్నీ ఇంకా ఉన్నాయి. మా నాయన ఆ రోజు వాడినవి మేము భద్రంగా దాచిపెట్టుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ చరిత్ర కాబట్టి తెలంగాణ అంటే అంత పవిత్రమైనది. ఎందరో మనసులతో, ఎందరో ప్రాణాలతో తెలంగాణ బాగుండాలని పోరాడిన పుణ్యస్థలం ఇది. అట్లాంటిది సరే తర్వాత రాజకీయంగా అనుకోవచ్చు, ఆంధ్ర తెలంగాణ అంతా ఒకటైపోయి ఆంధ్రప్రదేశ్ అంతగా ఉన్నారు. నెమ్మదిగా చైతన్యం వచ్చి మా రాజ్యం మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలన్నారు. ధర్మమే. ఆ రోజు కూడా ఈ తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు నేను చాలాసార్లు టీవీలో వచ్చి కేసీఆర్ గారికి, ఆ ఉద్యమకారులకు ఒకటే చెప్పాను, ఈ ఆత్మహత్యలను ఆపాలి మనం, అమాయకులు బలైపోతున్నారు. మా అమ్మ నాన్నగారు కూడా ఆ వృద్ధ వయసులో వాళ్ళు ₹1,00,000 డొనేషన్ నమస్తే తెలంగాణకి ఇచ్చారు. ఒక ఆర్టికల్ రాసి, తల్లిదండ్రులు ఒక బిడ్డను కానీ పెంచి ఎంత కష్టంగా పెంచుతారో, ఎన్ని సాక్రిఫైసులు చేసి ఆ బిడ్డను పైకి తెస్తారు. అట్లాంటిది మీరు ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రులు బతికేమవుతుంది, వాళ్ళ ఆశలు ఏమవుతాయి, వాళ్ళు పడ్డ కష్టాలనే అవుతాయి. దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు, బతికి సాధించండి అని చెప్పని అమ్మ నాయన కూడా ఆ వృద్ధ వయసులో వాళ్ళ సేవింగ్స్లో నుంచి 1 లక్ష నమస్తే తెలంగాణకి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆర్టికల్ రాసి అది అప్పుడు పబ్లిష్ కూడా అయింది. సో తెలంగాణ అనేది ఎందరికో ఆశాజ్యోతి. అది చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజకీయాలు కాదు, ప్రజలు గౌరవించుకున్నారు, ప్రజలు కూడా దాంతో సరే అన్నారు. విడిపోయినాం, రాజకీయంగా విడిపోయినాం, రాజ్యాలుగా వచ్చాయి. అయినా కూడా ఎక్కడ కూడా సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యాపీఠాలు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, కర్రీ పాయింట్స్ అనండి, నువ్వు ఏదన్నా సరే పచ్చళ్ళు, పులుసు, చారు ఇవన్నీ కూడా ఆంధ్ర నుంచి ఈ కర్రీ పాయింట్స్లో వచ్చేసి ఎందరో ఉద్యోగం చేసుకున్న వాళ్ళందరూ కూడా అండగా నిలిచాయి.
రైట్, అవన్నీ వదిలేస్తాయి. సినిమాలు, ప్రతి ఒక్క సినిమా ఎక్కడ తీసినా కూడా అది తెలుగు ప్రజలు ఎక్కడుంటే ఆ తెలుగు ప్రాంతాల్లో అంతా సినిమాలు నడుస్తున్నాయి. సార్ ప్రొడక్షను, ఐ మీన్ ఇన్ ది సెన్స్ కలిసే ఉన్నాం తప్ప రాజకీయంగా మేము ఎమ్మెల్యేలు ఎన్నుకొని మా చట్టసభల్లో మేము తెలంగాణ వాళ్ళు ఉన్నాం, మేము ఆంధ్ర వాళ్ళు ఉన్నాం తప్ప మొత్తం తెలుగు అంతా కూడా ఇంకా తెలంగాణలోనే ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఎవరో ఒక జర్నలిస్టు, ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు తన ఉద్దేశాన్ని, తన ఆలోచన పదాన్ని, తనకు తెలిసిన విషయాన్ని టీవీలో చెప్పారు. మామూలుగా ఏమవుతుందంటే, అంటే మీరు అడిగారు నన్ను, గతంలో మీరు ఇంతమంది రాజకీయాలు చేశారు కదా అని అంటూ, ఆ పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే, అయ్యా నేను పేరే చెప్తాను, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చెప్పింది తప్పు, మీరు చెప్పింది అవాస్తవం, క్లారిఫికేషన్ ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇవ్వండి. సో దట్ ప్రజల్లో అనవసరమైన, అందులో మేము అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఎటువంటి అనుమానాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండకుండా ఉండడానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. లేదా మీరు చెప్పింది తప్పు అని డెఫమేషన్ నోటీస్ ఇవ్వండి. తప్పు మీరు చేసిన దానివల్ల మాకు ఇబ్బంది అని డెఫమేషన్ నోటీస్ ఇవ్వండి. అంతేగాని ఆ రోజుల్లో కానీ మనం గతం చూస్తే ఎన్టీ రామారావు గారు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా నేను చూస్తుంది. అంతెందుకంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇట్లాంటివన్నీ ఆయన తీసుకోలేదు పర్సనల్గా. మాట్లాడుతూ ఉంటారు, వదిలేసేయండి. ఎందరో రాజకీయంలో ఉన్నప్పుడు దేర్ ఇస్ అ సేయింగ్, గ్లాస్ టవర్స్లో ఉన్నప్పుడు రాళ్ళు వేయడం అనేది సర్వసామాన్యం అంటారు. అద్దాల మేడల్లో ఉంటే రాళ్ళు వేస్తారని చెప్పని ప్రతి ఒక్క రాజకీయవేత్త, ప్రతి ఒక్క ప్రముఖుడు అతను అద్దాల మందిరంలోనే ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు కానీ, ఎవరైనా సరే అందరూ అద్దాల మేడలో ఉండేవాళ్ళే తప్ప. కాబట్టి ఈరోజు మరి ఇంటర్నెట్, మల్టీమీడియా, సోషల్ మీడియా మన చేతిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పామరుడికి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అతను కూడా కమెంట్స్ పోస్ట్ చేయగలడు. సో ఈ నేపథ్యంలో బాధ్యతతో మాట్లాడాల్సింది అందరికీ అవసరం ఉంది. అది నాగేశ్వరరావు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, ఇంకెవరన్నా సరే అందరు కూడా. నేను చూసిన ప్రముఖ రాజకీయవేత్తల్లో ఎన్టీ రామారావు గారు, ఐ వాజ్ ఫార్చునేట్ దట్ ఐ వాజ్ హిస్ కౌన్సిల్. చాలా క్లోజ్ ఉన్నారు నాకు, నన్ను చాలా ఒక బిడ్డగా చూసుకున్నారు. ఎందరో మీరు అన్నట్టు ఎందరికో పరిచయం ఉంటుంది. ఎన్టీ రామారావు గారిని ఇది ఎట్లుంటుందంటే, సూర్యుడు నాకే ఇచ్చాడని ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు. నేను బయట నిలుచుకుంటే సూర్యుడు నా మీదే ఎక్కువగా ప్రకాశించాడని, అట్లా బహుశా చెప్పుకునే వాళ్ళలో నేను ఒకటి అనుకోండి. అంతేగాని బట్ ఎన్టీ రామారావు గారు ఆయన మీద చాలా విడ్డూరంగా కార్టూన్స్ వేశారు, చాలా అసహ్యంగా కార్టూన్స్ వేశారు. ఆయన దేనికి కూడా కేసులు పెట్టి, క్రిమినల్ కేసులు పెట్టి, లేదా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తానని చెప్పని ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. ఆయన అన్నాడు, ఇవన్నీ కాలక్రమేణా పేరున్నప్పుడు, పొజిషన్లో ఉన్నప్పుడు నడుస్తూ ఉంటాయని చెప్పని ఉద్దేశం. తన మీద వచ్చేటువంటి విమర్శనాత్మక, వ్యంగ్యాత్మక కార్టూన్స్ని కూడా ఎన్టీఆర్ ఎంజాయ్ చేసేవారు, స్వాగతించేవారు అని చెప్పి అంటారు. నిజమేనా సార్? పట్టించుకునేవాడు కాదు. పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు, నేను విన్నది ఏంటంటే, ఆయనతో చాలా కాలం ప్రయాణం చేశాను, కొన్ని ఏళ్ళు, అట్లీస్ట్ ఒక 4 years. ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ ఇద్దరితో ఉండాను నేను. ఆయన ఏమన్నాడంటే, ఎప్పుడు ఇవన్నీ వస్తుంటాయి, ఇవన్నీ పట్టించుకుంటే మనం సామాన్యంగా ఎట్లా మిగిలిన కార్యక్రమాలు, మిగిలిన బాధ్యతలు ఎట్లా తీర్చుకోగలం. సో ఇది కూడా చెప్పేవాడు ఆయన. మన తెలుగు ఇంగ్లీష్లో సామెత అన్నట్టు, వెన్ ఎలిఫెంట్ గోస్ డాగ్స్ బార్క్ అన్నట్టు, ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి అన్నట్టు. ఆల్మోస్ట్ ఆ సిద్ధాంతం మీద ఆయన పట్టించుకునేవాళ్ళు కాదు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి ఎప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హ్యాపీగా ఉండేవాడు. సరే, ఇందిరారెడ్డి వచ్చి అదొక దూకుడు మనిషి, అతను బహుశా అతను ఒక వినూత్న మనిషి. అటువంటి మనిషి లేడు, సబితా ఇందిరారెడ్డి గారి భర్త. ఆ కాలంలో లేడు, ఇప్పుడు రాడు, భవిష్యత్తులో రాడు. బహుశా ఇందిరారెడ్డి గారికి సమానుడు ఆర్ ఇందిరారెడ్డి పోలికలు ఉండి ఆ దుమ్ముకుడు ఉన్నవాడు ఎవరున్నా ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు అనుకునేవాడు రేవంత్ రెడ్డి గారిని చూసి, ఆయన యువ వయసులో ఇంకొక ఇందిరారెడ్డి పుట్టుకొని వస్తున్నాడు అని నవ్వుకునేవాడిని కూర్చొని. రైట్, అప్పట్లో కూడా రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ చాలా కరెక్ట్ సభ్యతతో మాట్లాడేవాళ్ళు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు, హీఈస్ నోన్ టు స్పీక్ విత్ డీసెన్సీ. ఎగ్జాక్ట్లీ. ఆయన బాగా చదువుకుని, ఆయన ఎంఏ ఎకనామిక్స్, ప్లస్ ఆయన గురువులందరూ కూడా ఎన్జి రంగా గారి మీద ఆయన ఎంఫిల్ చేశారు. మునిరత్నం నాయుడు గారు ఆయన ప్రొఫెసరు. సో ఇట్లాంటి మేధావుల దగ్గర అంతా కూడా ఆయన చాలా సక్రమంగా సభ్యతతో ఉండేవాడు. ఎందుకు గత ఎలక్షన్స్ నుంచి ఎమోషనల్గా భావోద్రేకాలతో ఊగిపోతూ అనకూడని మాటలు, అనవసరమైన మాటలు ఇవంతా. ఎందుకంటే ఆయన తగ్గ స్టేచర్కి జగన్ అనే వ్యక్తి రాజకీయంగా మీరు ధ్వంసం చేయండి,
తప్పలేదు అది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇంకొక రాజకీయ పార్టీని తప్పు చూపించి చేయడం. కానీ అక్కడ కొన్నిసార్లు మాటలు అనేది ఎక్కువైపోయినాయి. ఒకసారి ఒక టీవీలో కూడా నేను చెప్పాను, ఎన్టీ రామారావు గారు తెలుగు అనేది జనాలు గుర్తులేని పరిస్థితుల్లో నార్త్లో అంతా కూడా సౌత్ అంటే ఓన్లీ ఇడ్లీ సాంబార్, తెలుగుని కూడా ఇడ్లీ సాంబార్ అని పిలిచే రోజుల్లో, మద్రాసి ఇడ్లీ సాంబార్ అనే రోజుల్లో తెలుగుని ఆకాశానికి ఎత్తి దేశీయ విదేశాల్లో గౌరవం వచ్చేంత కృషి చేసి ఆకాశంలో ఉండేటట్టు చేశారు. అట్లాంటిది ఆ తెలుగుదేశం పార్టీ పెట్టిన వ్యవస్థాపకుడు తెలుగు భాషను అంత ఆకాశానికి ఎత్తితే మీరు ఇటువంటి అనవసరమైన దుర్భాషలు ఆడి తెలుగును బురదలో కలుపుతున్నారు అని కూడా చెప్పాను నేను, చేయవద్దు అట్లా అని చెప్పాను. సో తెలుగు అనేది ముఖ్యంగా ఒక పవిత్రమైన భాష, అది తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి. మనం మాట్లాడేటప్పుడు తెలుగు భాషని సక్రమమైన పదాలు వినయ విధేయతతో మాట్లాడి ఫస్ట్ మనం తెలుగును గౌరవించుకుంటాం, మన భాషను గౌరవించుకుంటాం. భాషలో ఎన్నో దరిద్రపు మాటలు ఉంటాయి, అవి వాడకుండా మనం మాట్లాడే మాటల్ని ఒక మంచి పూలమాలగా అల్లి ప్రజలకు అందజేయవలసిన బాధ్యత నాయకులకు కానీ ఇంకొకరికి ఉంది. అది ఒక స్తోమత కలిగిన వ్యక్తి మాట్లాడాలంటే చక్కటి భాష మాట్లాడాలని. సో తెలుగు భాషను గౌరవించుకోవడమే కాకుండా ఉద్రేకం అనేది అనవసరం రాజకీయవేత్తలకి. ఓకే, ఉద్రేకం అనేది అనవసరం. ఈరోజు ఇంకోటి కూడా చూశాను. సరే, ఒక నాయకుడు వచ్చి కొంచెం ఆవేశంతో ఊగిపోతూ ఆవేశకరమైన మాటలు మాట్లాడారు, అది అనవసరం. నాకు హక్కు ఉంది, నేను తెలంగాణలో నేను మీటింగ్ పెట్టచ్చు, నాకు హక్కు ఉంది, నాకు అవసరం ఉంది, ఎవరు కూడా కాదనలేరు. లైసెన్స్ ఇవ్వలేదా, కోర్టుకు పోవచ్చు, కోర్టులో పర్మిషన్ తీసుకోవచ్చు, ఎవరు ఆపలేరు. ఇది స్వతంత్ర భారతదేశం. కానీ ఆ రోజు మాట్లాడిన మాటల వల్ల దానికి స్పందనగా ఇప్పుడు చాలామంది తిరగబడి నోటికి హద్దు పద్దు లేకుండా ఒకరినొకరు ఇరువైపులు, అటు ఆంధ్ర నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కానీ ఒకరినొకరు తిట్టుకుంటూ అసహ్యంగా మాట్లాడుతారు. సో దట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు వివాదం స్టార్ట్ అయింది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో. దాన్ని ఎండ్ చేసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నారు, దాన్ని నాగేశ్వర్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య వివాదం ముగిసిపోయింది. కానీ అక్కడి నుంచి మిగతా వాళ్ళు పోటాపోటీ ప్రెస్ మీట్లు, పోటాపోటీ సమావేశాలతో ఈ వివాదాన్ని రగిల్చారు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? అబ్సల్యూట్లీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒప్పుకున్నారు, నాకు ఎటువంటి ఆలోచన లేదు, నేను గౌరవించుకుంటాను, నేను ఆ రోజు ఏదో కొంచెం భావోద్రేకంతో మాట్లాడాను అని చెప్పని హీ హాస్ రికన్సైల్డ్ అండ్ హీ హాస్ బికమ్ వెరీ ఫేర్. ఓకే, హీ హాస్ బికమ్ ఫేర్, హీ హాస్ బీన్ వెరీ ఫేర్. నేను గౌరవించుకుంటాను అని చెప్పని తను చెప్పాల్సిన సరిదిద్దుకున్నాడు ఆయన. నాగేశ్వరరావు గారు కూడా రైట్, నేను మనోహర్ గారిని గౌరవించి నేను చెప్పినవన్నీ కూడా అన్కండిషనల్గా విత్డ్రా చేస్తున్నాను అన్నారు. అంతటితో ఆగిపోవాలి అప్పుడు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఒక స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్. అతను జనసేన పార్టీ వర్కరా, అతను తెలుగుదేశం పార్టీ వర్కరా, లేకపోతే అతను తెలంగాణ టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, ప్రతి ఒక్కరు నేను బీఆర్ఎస్ అనొచ్చు, నేను కాంగ్రెస్ అనొచ్చు, నేను జనసేన అనొచ్చు, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ నాయకులకి, అది జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు బీఆర్ఎస్ లీడర్స్ కానీ, పార్టీ క్యాడర్కి మీరెవరన్నా ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టి లేదా ఇంటర్వ్యూలు ఇచ్చారంటే మిమ్మల్ని మీ మీద యాక్షన్ తీసుకుంటాం. నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టడం కాదు, మీ మీద కేసు పెడతామని చెప్పని కానీ ఒక డైరెక్టివ్ కానీ ఇస్తే ఇంటర్నల్గా కంట్రోల్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% దాకా కంట్రోల్ అవుతుందని చెప్పని నా భావన అండి. ఎందుకంటే ఒక నాయకుడు చెప్పిన తర్వాత మనం మాట్లాడకూడదు, ఇట్లాంటి అసభ్యకరమైన మాట్లాడకూడదు. ఇక మీదట తెలంగాణ కానీ, తెలంగాణలో ఆంధ్ర మీద కానీ మీరు ద్వేషపూరితంగా మాట్లాడొద్దు అని చెప్పని పార్టీ పరంగా ఒక డైరెక్షన్ ఇచ్చుకుంటే చాలా వరకు అది కంట్రోల్ అవుతుందండి. అందులో జనసేన అనేది ఒక డిసిప్లిన్ పార్టీ, అది నేను చూస్తున్నాను కదా. ఆయన చాలా స్ట్రిక్ట్గా తను కొన్ని ప్రిన్సిపల్స్తో ఉంటాడు, అప్పుడప్పుడు భావోద్వేగం వస్తాడు కానీ బట్ జనరల్గా కూడా చాలా ప్రిన్సిపల్డ్గా ఆయన చాలా డైరెక్టివ్స్ ఇస్తాడు అందరికీ. మీరు ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, పార్టీకి చెడ్డ పేరు తాగకూడదు, సమాజానికి చెడ్డగా ప్రవర్తించవద్దు, ఇట్లాంటివన్నీ విలువలతో కూడిన డైరెక్టివ్స్ మనం పేపర్లో చూస్తుంటాం, మీడియాలో చూస్తున్నాం. సో అటువంటి పార్టీ డైరెక్టివ్గానే వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్స్లోనే చూశాను, నాగేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ కండువా కట్టుకున్నారని చెప్పని టీడీపీ అఫీషియల్ ఛానల్లో చాలా కాలం ఉండింది అన్నారు. ఇట్లాంటివి జరగకుండా పార్టీ నేతలు కానీ చేసుకుంటే సమన్వయంతో ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఇక్కడేం శత్రుదేశాలు కాదు ఇవి, అసలు ఆ మాటలే రాకూడదు. మన అందరం
రాజ్యాంగంగా వేరే రాజ్యాలు కానీ ప్రజలందరూ ఒకటే అండి. ఇప్పుడు తిరుపతికి పోయి మొక్కుంటాం, శ్రీశైలం వెళ్ళి మొక్కుంటాం, యాదగిరిగుట్టకు పోయి మొక్కుంటాం, భద్రాచలం పోతాం. అవును సార్. ఇవన్నీ ఎందుకు? మొన్న కొందరు తెలిసిన వాళ్ళు నెల్లూరు దగ్గర, నెల్లూరుకి 16 కిలోమీటర్ల దూరంలో జన్నవాడ కామాక్షమ్మ అని ఉంది. తెలంగాణ నుంచి ఎందరో అక్కడికి వెళ్ళి మొక్కుంటారు. సో మనకు అందరూ ఒకటే దేవుళ్ళు, మనకు అన్ని ఒకటే పుణ్యక్షేత్రాలు. అట్లాంటప్పుడు విజయవాడ కనకదుర్గం అనుకోండి, ఇట్లా లేకపోతే విశాఖపట్నంలో శ్రీ సింహాచలం అనండి, ఇవన్నీ మన అందరిది, మన సంస్కృతి ఒకటే, మన పూర్వ చరిత్ర అంతా ఒకటే. అట్లాంటప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ అని చెప్పుకోవడం చాలా బాధాకరం. సో దీనికి ఏంటంటే కేవలం రాజకీయవేత్తలే కాకుండా ప్రెస్ క్లబ్లో కూడా ఇట్లాంటివి పెట్టి మనం ఇంకెవరు కూడా ఇట్లా మాట్లాడకూడదు, ద్వేషపూరితంగా మాట్లాడకూడదు. మనం సమన్వయానికి ప్రయత్నిస్తాం. మనం మళ్ళీ పాత రోజులు, మంచి రోజులు అర్థం చేసుకుని తీసుకొని వస్తాం. ప్రెస్ క్లబ్లో కూడా ఇదొక రెజల్యూషన్ పాస్ చేసుకొని జర్నలిస్టు కూడా ఫాలో అయ్యేటట్టు చేయాలి. లేకపోతే ఏమవుతున్నదంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి ఇరువైపులా ఈ నేరం ఇరువైపులా జరుగుతున్నది. అది ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా కేవలం విమర్శించడం కాకుండా అసభ్యకరమైన మాటలు వాడుతున్నారు. ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే మహిళల్ని తీసుకొని వస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అండి. మహిళలకి ఏం సంబంధం అండి? ఇంట్లో ఉన్న మహిళలకి ఏం సంబంధం అండి? సో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని, అది జర్నలిస్ట్ కానీ, టీవీ జర్నలిస్ట్ కానీ, ప్రింట్ మీడియా కానీ, పొలిటికల్ పీపుల్ కానీ, మనకు మైకు కెమెరా చేతిలో ఉంది కదా, నేను కెమెరా ఎదురుగుండా మైక్ ఎదురుగుండా ఉంది కదా అని నాకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం బాధ్యత కాదండి. మాకు చిన్నప్పుడు తమాషాగా క్లాస్మేట్స్లో కానీ అంత ఎక్కిరించేవాళ్ళు. ఏంటంటే వీడు మనిషి మంచోడేరా, వాడు నోరు తెరిస్తేనే గబ్బరా అని చెప్పానంటే. సో ఆ నోరు అనేది చూడండి ఎంత ప్రమాదకరమైందో. మనుషులను చంపుతున్నది, రాజ్యాలను విడదీస్తున్నది, ఒక ప్రదేశాన్ని, ప్రాంతాలను కూడా విడదీసి ద్వేషాన్ని పెంచుతున్నది. సో నోరు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి మాట, ద పవర్ ఆఫ్ వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. సో దాన్ని అందరు చేయాలి. సో జర్నలిస్ట్ కూడా నేను చూస్తున్నానండి కొందరు, నేను ఇది కూడా చెప్తాను, టీవీలోనే చెప్తున్నాను నేను. మా పాషం యాదగిరి అని ఉన్నాడు. నాకు ఆయన ఎప్పటి నుంచో ప్రాణం, నన్ను ఒక అన్నయ్య నన్ను చూసుకుంటాను. నాకు ఫస్ట్ ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ ఏపీ భవన్లో కలిశాను. జనార్దన్ రెడ్డి గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు. పటాభి మీ జర్నలిస్టు, ఇతని ఇంగ్లీష్ అమోఘమైన ఇంగ్లీష్, ఇతనికి చాలా పవర్ ఉంది, వి ఆల్ రెస్పెక్ట్ హిమ్ అని. దట్ సార్ట్ ఆఫ్ పవర్ఫుల్ పర్సన్ ఈరోజు ఇట్లా మాట్లాడకూడదు. బాధ ఉండదు, నాకు బాధ ఉంది, ఎవరన్నా సరే అసహ్యంగా మాట్లాడితే బాధ ఉంటుంది. కానీ పాషం యాదగిరి, గద్దరన్న, పాషం యాదగిరి వీళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ క్యాడర్ వీళ్ళు. గద్దరన్న ఎప్పుడు అసభ్యకరంగా మాట్లాడలేదండి. గద్దరన్న ఏదన్నా సరే, ఎంత పరిస్థితులు ఆయన మీద వ్యతిరేకం వచ్చినా కూడా ఒక్క పరుష మాట, ఒక అసభ్యకరమైన మాట ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడలేదు. ఆఫ్ ద రికార్డ్ కాదు, ఎక్కడ మాట్లాడలేదు ఆయన. ఆయన్ని నేను అక్కడ గౌరవించుకుంటాను. మిగిలిన విషయాల్లో రాజకీయంగా ఉప్పులు తప్పులు అన్నీ ఉండొచ్చు, కానీ గద్దర్ అనే అతను ప్రజాగాయకుడు, ఆయన ప్రజలకు సంబంధించిన వ్యక్తి. ఆయన పాటల్లో మాధుర్యం కానీ, ఆయన పాటల్లో ఉన్న పవిత్రత కానీ, ఆయన మాట్లాడే మాటలో కానీ, మొహం మీద చిరునవ్వు కానీ, ఒకరి మీద కోపం చూపించింది కూడా నేను చూడలేదు ఇంతవరకు. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, ఆయన దగ్గర నుంచి మనం అందరం నేర్చుకోవాలి. సో పాషం యాదగిరి అన్న కూడా నేనేమంటానంటే, అన్న నువ్వు చాలా ప్రముఖ వ్యక్తి, నువ్వు మాట్లాడితే తెలంగాణ అంతా ప్రభావితం అవుతుంది. మనం అనవసరమైన మాటలు, దుర్భాషలు వద్దన్నా, మనం గౌరవించుకుంటాం, మన తెలుగు భాషను మాట్లాడుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో తెలుగు పాటలు ఎవరన్నా సరే హృదయాన్ని కదిలించేవి. కొన్ని గద్దరన్న పాడిన పాటలు అవన్నీ తెలంగాణ యాసలో ఉన్నవి. ఎన్నిసార్లు నేర్చాను కొన్ని పాటలు విని. కానిస్టేబుల్ భార్య మగుడు రాలేదని బొట్టు పెట్టుకొని రోజు అద్దం ఎదురుగుండా కానిస్టేబుల్ కోసం చూస్తే సంఘటన చెప్తూ పాడిన పాటలు. రోడ్లో వీధి కుక్కలు చెత్తకుండీ దగ్గరికి పోయి చెత్తకుండీని తల్లిగా చూస్తాయని చెప్పని, ఒక కుక్క తన పిల్లల్ని కనిన తర్వాత వాటికి తిండి పెట్టడానికి ఎక్కడా ఎవరు ఇవ్వకపోతే చెత్తకుండీలో పడిన పుల్లాకల్లోకి వెళ్ళి ఆ అన్నం తిని పిల్లలకు పాలిస్తాయని. ఏమంటే ఇట్లాంటి వర్ణనాతీరమైన అద్భుతమైన వాస్తవాలను ఆయన పాట రూపంలో పెట్టిన మహానుభావుడు ఆయన. అట్లాంటిది తెలంగాణ నేల అనేది. ఈ తెలంగాణ నేలలో మనం అసభ్యకరమైన తప్పుడు పోతలు ఎందుకు మాట్లాడాలండి? నేను కాలేజ్ డేస్లో అంతా కూడా చాలామందిని చూశాను. తెలంగాణ బేసిక్గా అమాయకపు రాజ్యం, ప్రజలందరూ కూడా అమాయకులు, వాళ్ళలో కుట్ర కుతంత్రం అనేది లేదు. అది అట్లాంటిది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అనవసరంగా పోటీకి, నేను ఒకసారి టీవీలో చెప్పాను, నేను ఐ థింక్ ఎన్టీవీలో అనుకుంటాను, రిషి ఉన్నాడు అప్పుడు,
ఇట్లా అసహ్యంగా ఒకరినొకరు తిట్టుకుంటుంటే లాస్ట్లో ఆయన పటాభి గారు మీరు ఒక అనలిస్ట్గా వాట్ యూ సే అబౌట్ ద 2 people అని. ఏం లేదండి, నాకు పాత రోజుల్లో ఒక సినిమా పాట గుర్తుకొచ్చింది. మాధవ్ పెద్ది అండ్ పిఠాపురం పాడారు, అందరికి గుర్తుంటుంది, బహుశా గుర్తు లేకపోతే నెట్లో వెతకండి. చవట ఆయన నేను అంటే నీకంటే ఉట్టి చవట ఆయన నేను అని పాట ఉంది. అట నువ్వు దరిద్రుడు అంటే నేను అష్టదరిద్రుడిని అట్లా పాడుకున్నది ఉంది. ఈ రోజు అది వాస్తవంగా అప్లై అవుతున్నది. అది నువ్వు ఇంత ఎదవంటే ఇంత ఎదవి అని చెప్పానంటూ మన ఇళ్లలో మహిళలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బయట అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా చూసి ఏ విధంగా ఈ మాటలను వీళ్ళు జీర్ణించుకోగలరు. సో దయచేసి అప్పుడే చెప్పాను, మంచిగా మాట్లాడండి, సభ్యతతో మాట్లాడండి, చెడు పదాలు వాడొద్దండి, విమర్శించండి. విమర్శ కూడా ఎన్నో ఘాటైన పదాలు ఉన్నాయి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. విమర్శించు, మాటలతో చీల్చి చెండాడవచ్చు విమర్శ అనేది. కానీ తిట్టడం అసభ్యకరంగా అవతల ఒరే పోరా సైకో, ఆ దరిద్రుడా, నువ్వు దొంగ, నువ్వు మీ అమ్మ ఎట్ట పుట్టావు నువ్వు, ఇట్లాంటివన్నీ అమ్మని ఎందుకు తీసుకొని వస్తారండి, తల్లిని ఎందుకు తీసుకొని వస్తారండి? మనం మాట్లాడలేని జుగుప్సాకరమైన పదాలు ఇవన్నీ ఎందుకండి? కాబట్టి వాక్ స్వాతంత్రం అన్నది అందరికీ ఉంది. నేనంటాను వాక్ స్వాతంత్రాన్ని, ఉన్న భాషని మ్యాక్సిమం ఉపయోగించండి, మంచిగా ఉపయోగించండి. ఎంతో ఉన్నాయి పదజాలం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను కోర్టులో మేము చూస్తున్నాం, కొన్నిసార్లు మేము అడ్వకేట్స్గా చాలా తీవ్ర పరిస్థితుల్లో ఖండించాలి ఇతరులను కానీ ఆరు ప్రభుత్వం చేస్తున్న చర్యలను కానీ ఎక్కడ కూడా సభ్యతతో మాట్లాడి సమాజం ఒప్పుకొని ఎవరు కూడా తలదించుకోకుండా ఉండేటట్టు భాషను వాడతామే కానీ బయటకు వచ్చేటప్పటికి ఎందుకంటే జనాలు ఎట్టి తయారవుతున్నారు. ఇది అందరికీ అందుబాటులో ఉన్న మంచి భాష. తెలుగు కఠినమైన భాష కాదు, తెలుగు సంస్కృతం కాదు, మనం నేర్చుకోలేదనడానికి. సో తెలుగు అంత సులువుగా, తెలుగు అందరికీ అందుబాటులో మంచి భాష ఉన్నప్పుడు ఆ మంచి భాషను ఎందుకు మనం అవలంబించుకొని మంచిగా మాట్లాడచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రజలకి ఒకరి మీద ఒకరికి విద్వేషం లేదు. నాకు ఇది తెలిసేది. ఇది కేవలం మీడియా, అందులో ఏంటంటే కొన్ని మీడియా వ్యవస్థలు అంటే లైక్ వాట్ యు కాల్ రెగ్యులర్ రీజనల్ ఛానల్స్ కాదు, బట్ ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ. ఈరోజు ఇంకోటి మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తున్నారు. సో యూట్యూబ్ ఛానల్స్ని కూడా మనం ఒక ప్రెస్ క్లబ్ కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ దాన్ని ఒక నియంత్రణ పెట్టాలి, కొన్ని పదాలు పెట్టి ఎవరిట్లా మాట్లాడాలి. ఎందుకంటే డీసెన్సీ ఇస్ వెరీ నెసెసరీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఈ డైరెక్టివ్స్ ప్రకారం ఉండాలని. సో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఈ టాపిక్ తీసుకొని వచ్చారు. ఇది ప్రెస్ క్లబ్ కానీ గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్షన్ తీసుకున్న కొన్ని నియంత్రణ పెట్టి కొన్ని డైరెక్టివ్స్ని ఇచ్చి ఎక్కడైతే ఎవరు ప్రసారం చేసినా కూడా అసభ్యకరమైన ఆరు విద్వేషాలు రెచ్చగొట్టే ఇంటర్వ్యూ ఆర్ ప్రోగ్రామ్ కానంటే ఫస్ట్ థింగ్ ఇస్ బ్యాన్ చేయండి. క్రిమినల్ యాక్షన్ ఈస్ నాట్ అన్ ఆన్సర్. ఎన్ని కేసులు పెడతారండి గవర్నమెంట్? అసలు కేసులంతా వదిలేసి పిచ్చోళ్ళ మీద, ఈ చిన్న వాటి మీద ఏం కేసులు పెడతారండి? నాగేశ్వరరావు మీద కేసు, ఇంకొక జర్నలిస్ట్ మీద కేసు, ఆంధ్రాలో కేసు. ఈ కేసులు పెట్టడం సమన్వయం కాదు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళు దే కెన్ బ్లాక్ ది పర్టికులర్ ఇంటర్వ్యూ, దే కెన్ బ్లాక్ ది పర్టికులర్ ఛానల్. అట్లాంటివి చేస్తే భయపడన్నా కూడా ఎంతకాలం బ్లాక్ చేసుకుంటామని సభ్యతతో రావడానికి ప్రయత్నిస్తారు ప్రజలు. ఓకే, ఇప్పుడు సోర్స్ కట్ చేస్తే ఆ సోర్స్ ఉన్నంత వరకు నేను అరుస్తుంటాను మైక్ పెట్టుకొని. సో మన జర్నలిస్టులో కూడా నేను చాలామందిని చూశానండి. నేను తెలంగాణ జర్నలిస్టులు ఎంత విశ్లేషణ ఉంది, ఎంత అవగాహన ఉంది, ఎంత రీసెర్చ్ చేస్తారు, ఎంత చక్కగా మాట్లాడతారు. అసలు నేను చూసి ఆశ్చర్యపోతుంటాను. నాకే తెలుగు సరిగ్గా రాదు, కానీ యువ జర్నలిస్టులు అందరూ కూడా ఎంత చక్కగా జర్నలిజంలో తెలుగులో మాట్లాడుతున్నారు. కాబట్టి జర్నలిస్ట్ అనేది హీ హాస్ గాట్ ద పవర్ టు ఇంప్రెస్ పీపుల్. జర్నలిస్ట్ అనేవాడు ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి ఉంది. రాజకీయవేత్తకి నెక్స్ట్ ఎవరు అంటే జర్నలిస్టు. ఎందుకంటే అతని చేతిలో రోజు ఒకటి వేసేస్తూ ఉంటారు, ప్రజలు ప్రభావితం అవుతారు. సో మీకున్న మంచి క్వాలిటీస్ని మంచి భాషతో దాన్ని రూపొందించండి, ప్రజలకు మెయిల్ చేయండి. తప్పక నేను ఇందాక చెప్పినట్టు రాజకీయవేత్తలు వాళ్ళ పార్టీలో కమాండ్ ఒక డైరెక్టివ్ ఇచ్చి మీరు ఎవరు యాంటై చేసినా కూడా మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించడమో, సస్పెండ్ చేయడమో యాక్షన్ తీసుకుంటాం. వీలైతే క్రిమినల్ కేసు కూడా పెడతాం, మీ వల్ల మా పార్టీకి చెడ్డ పేరు వస్తున్నదని. 2, జర్నలిస్టులు కూడా మీ అసోసియేషన్ ద్వారా సెల్ఫ్ నియంత్రణ. 3, గవర్నమెంట్ వచ్చి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ తరఫున ఈ విధమైన డైరెక్టివ్స్ కానిస్తే అవి ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ. మనలో కూడా జర్నలిజంలో కూడా మన యాంకర్స్లో కానీ అంతా కూడా దేర్ ఆర్ సో మెనీ గుడ్ యాంకర్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ రీజనల్ ఛానల్స్లో కానీ ఎంతమంది ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంత భాషా ప్రావీణ్యత ఉంది.
మీరే మాట్లాడితే నేను మురిసిపోతాను, నేను ఎంత బాగా విజయ్ ఎంత బాగా మాట్లాడతాడని. That's a blessing. సో రైట్, అట్లాంటప్పుడు మీలాంటి వాళ్ళు అందరిని ప్రభావితం చేసుకుంటూ కొంచెం మనం సెల్ఫ్ డిసిప్లినింగ్ ఇట్లాంటివి చేసుకుంటూ వస్తే ఇది తప్పక ఆగుతుంది. ఇది తొందరలోనే ఇది ముగిసిపోతుందండి, ఈ ద్వేషం అనేది. సార్, యు ఆర్ ద మోస్ట్ సీనియర్ అడ్వకేట్ విత్ ఇన్ ద 2 states, సార్. 40 ఏళ్లకు పైగా అపార అనుభవం, 46 ఏళ్ల అపార అనుభవం ఉన్నటువంటి అడ్వకేట్గా సార్, నేను మీ ముందు చాలా నిక్కచ్చిగా 2 ప్రశ్నలు పెడతాను. అంతకంటే నిక్కచ్చిగా నాకు సమాధానం ఇవ్వండి సార్. ఎందరో రాజకీయ నేతలని, ఎందరో పత్రికాధిపతులని, ఎందరో మీడియా అధిపతులని చూసుకుంటూ వచ్చినటువంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో మీరు కాబట్టి ఐ వాంట్ స్ట్రైట్ ఆన్సర్ సార్. అప్పటి మీడియాకి ఇప్పటి మీడియాకి, అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి, అప్పటి జర్నలిస్టులకి ఇప్పటి జర్నలిస్టులకి ఏంటి సార్ తేడా? ఏం కనిపిస్తుంది మీకు? ఆ రోజు జర్నలిస్ట్ వేర్ మోర్ ప్రొఫెషనల్ అండి. దే వర్ వెరీ ప్రొఫెషనల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, వాట్ ఈజ్ ప్రొఫెషనలిజం అని. మొన్న యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను. ఆ లేడీ ఎంత చక్కగా, ఎంత ప్రొఫెషనల్గా జంకకుండా తన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, ఆమెని క్రూక్ స్టూపిడ్ అంటున్నా కూడా జంకకుండా చేసింది. దట్ ఈస్ ప్రొఫెషనలిజం. అడిగే ప్రశ్నలు అసభ్యకరంగా లేకుండా పాయింట్ టు పాయింట్ ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్లో అడిగింది ఆమె. దట్ ఈస్ జర్నలిజం. మన ఇండియాకి వచ్చేటప్పటికి చాలా వరకు న్యూస్ ఛానల్స్ పార్టీ పరంగా అయిపోయినాయి. యాంకర్స్ వ్యక్తిగతంగా ఇతర అపోజిషన్ పార్టీస్ వాళ్ళని దూషిస్తున్నారు. అట అపోజిషన్ పార్టీ ఛానల్, ఇటు రూలింగ్ పార్టీ ఛానల్ ఒకరినొకరు తిట్టుకుంటూ చాలా అసహ్యంగా ఉంది. నా సింపుల్ క్వశ్చన్ అండి ఈ ఛానల్స్ జర్నలిస్టులకి, యాజమాన్యానికి, మీరు వార్తలు అందించే ఛానల్సా లేకపోతే ప్రైవేట్ ఆర్మీ ఛానల్సా? మీరు మేకింగ్ కూడా చెప్పాలండి. నా 46 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఫ్యాక్షన్ కేసెస్ చూశాను. రాయలసీమ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ. వాళ్ళని చూస్తే భయపడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ద్వేషాలు, వాళ్ళ కోపాలు, వాళ్ళ కచ్చలు, వాళ్ళ చంపుకోవడాలంతా అది వేరే ఫ్యాక్షన్ లేకపోతే రీజనల్ పొలిటికల్ ఆర్ పవర్ గేమ్స్ తప్ప వాళ్ళలో ఎవరు కూడా ఒక్కచోట కూడా ఒక అసభ్యకరమైన మాట ఒక మహిళను తీసుకుని వచ్చిన పరిస్థితి దూషణలో లేదండి. అంటే కఠినాత్మలైన, క్రూరాత్మలైన ఫ్యాక్షన్ లీడర్స్ కూడా ఇంత అసభ్యకరంగా మాట్లాడి చిన్న విషయాలకి, అసలు ఏ విషయంలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అది నెహ్రూ కానివ్వండి, పరిటాల రవి గారు కానివ్వండి, ఇందిరారెడ్డి కానివ్వండి, మాధవరెడ్డి కానివ్వండి, దెన్ డాక్టర్ ఎంవి రమణారెడ్డి అని చెప్పిన ప్రొద్దుటూరులో హీ వాస్ ఎ వెరీ ఫేమస్ లీడర్. ఒకప్పుడు నక్సలైట్, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి మర్డర్ కేసు అంతా ఉన్నారు. కానీ మహానుభావుడు ఆయన నక్సలైట్స్ మూమెంట్లో ఉన్నప్పుడు. ఆయన నోట్లో నుంచి కూడా ఒక చెడు మాట రాలేదు. అంటే నాకు పర్సనల్గా చూశాను కాబట్టి వీళ్ళందరినీ. సో ఆ రోజు రాజకీయవేత్తలు, ప్రెస్, దేవర్ ఆన్ ఎ డిఫరెంట్ స్కేల్. ఇప్పుడు కూడా మన దగ్గర అమేజింగ్ జర్నలిస్ట్ ఉన్నారు. వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారు, సాయి శేఖర్ ఉన్నాడు ఇప్పటికీ, మంచి లాంగ్వేజ్ అంతా. తెలకేపల్లి రవి గారు కూడా బాగా మాట్లాడతారు, గర్వంగా. ఐ రియలీ ఫీల్ ఈస్ వెరీ గుడ్. ఒక భావజాలం వేరే సంగతి, బట్ మాట, పద్ధతి, స్థాయిలు అంతా ఇంప్రెస్ అవుతారు. అట్లా ఎందరో ఉన్నారు జర్నలిస్టులు. వీళ్ళందరూ పాతకాలపు జర్నలిస్టులు. అంటే ఆ రోజు ప్రొఫెషనల్గా ట్రైన్ అయ్యి మనం ఈ సిద్ధాంతాలకు, ఈ విలువలు కట్టుబడి ఉన్నామని చెప్పని అన్నవాళ్ళు. సో వాళ్ళు అనేది వేరే సంగతి ఆ రోజులో. ఈ రోజు వచ్చేప్పటికి నవ జర్నలిస్ట్ దళం స్టార్ట్ అయింది. ఇది కొంచెం ఏంటంటే రేటింగ్స్ ఒకటి, ఇంకొకటి మాట్లాడేవాళ్ళు నా లాంటి. ఇప్పుడు నన్ను పిలిచారనుకోండి, నాకు వ్యూవర్షిప్ కావాలి, లేకపోతే నాకు కూడా పబ్లిక్ విజిబిలిటీ కావాలి, నాకు పోయిన విజిబిలిటీ నాకు మళ్ళీ కావాలని అసభ్యకరంగా బూతులు కానీ ఇట్లాంటి భాషలు మాట్లాడితే చాలా సంచలనం అయిపోయి వైరల్ అయిపోతుంది. సో కాబట్టి నా విజిబిలిటీ కోసం కూడా నేను కెమెరా ఎదురకుండా నా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ పోతాను. సో అది కూడా తప్పది. బాధ్యతతో ఉండాలి అందరూ. మనం అందరం ఒకటి. ఏం సాధిస్తున్నాం మనం తిట్టి? సి దే సే దట్ వెన్ యూ హ్యావ్ యాంగర్ మేక్ 2 graves అన్నారు. ఎగ్జాక్ట్లీ. నీ కోపం ఉంటే 2 సమాధులు తయారు చేసి పెట్టండి. అందులో ఒకటి నీకొకటి, వాడికి ఒకటి. అవును సార్. అంతకుమించి చాలా వాల్యుబుల్ కోర్టు ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, రాజకీయవేత్తల ఎమోషన్ కంట్రోల్ లేకుండా మాట్లాడడం వల్ల ఒకటి, రాజకీయవేత్తని అతను ఒక పవర్లో ఉన్నప్పుడు తను ఎంతమందిని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాడో తెలుసుకొని మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి.
నాకు ఆవేశం ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు ఊగిపోయి నేను మాట్లాడతానని చెప్పి అనడం అది రాజకీయ సిద్ధాంతానికి విరుద్ధం. అది రాజకీయవేత్త అనే అతను కేవలం ప్రజలను మెచ్చుకొని ఓట్లు తెచ్చుకోవడమే కాదు, రాజకీయవేత్త తన మాట, తన ప్రవర్తన, తన స్వభావంతో ప్రజలను కూడా ఉత్తేజనలు చేసి మంచి మనుషులు చేయవలసిన బాధ్యత ఉంది. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్పుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారికి అది ఉంది. అది కానీ పరిస్థితుల వల్ల ఆ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి ఎంతో వ్యత్యాసం ఉంది. కేసీఆర్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన స్పీకర్ గారు కాకముందు నుంచి కూడా ఆయన్ని మాటల మాంత్రికుడు అని చెప్పినేవాళ్ళు. ఆయనకున్న వాక్చాతుర్యం కానీ, రచనా శైలి కానీ ఇవన్నీ కూడా ఆయనే సాటని ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అందరూ చెప్పుకునేవాళ్ళు. కానీ కాలక్రమేణా ఈ నోరు హద్దు పద్దు లేకుండా మాట్లాడడం అనేది ఒక ఆనవాయితీగా మారుతున్నది. ఇది మంచిది కాదు. ఇది సో నేను ప్రజలకి మీ ద్వారా ఆ సంబంధిత నాయకులకు కానీ, అధికారంలో ఉన్న పెద్దలకు కానీ, జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్పేది ఏంటంటే, ఆయా భాషని సద్వినియోగం చేయండి. మన తెలుగు భాష చాలా పవిత్రమైనది. తెలుగు భాష పవిత్రతని ఈ మీడియా ద్వారా ఇంకా పెంచుకుంటూ పోతాం. ప్రజలకు కూడా తెలుగు అన్న ముఖ్య పరిస్థితిని మనం చాటింపు చేస్తాం. ఈ తెలుగు నాకు ఒక స్కూల్లో సాక్షి అని ఒక వ్యాసాలు వస్తున్నాయి. ఆ సాక్షి కాదు, పానుగంటి నరసింహారావు గారని కవి. అవును సార్, అవును. పానుగంటి నరసింహారావు ఆయన ఆయన వ్యాసాలంతా కూడా తెలుగులో అద్భుతమైన వ్యంగ్యం, ఒక్క చెడు మాట లేకుండా, ఒక తప్పుడు కూత లేకుండా అద్భుతమైన వ్యంగ్యం. మన దేశంలో ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ 70 ఏళ్ళ కింద రాసిందో ఏమో. సౌందర్యం అని ఒక ఎస్సే ఉంది, అందరూ కూడా వెతికి చూడండి. దాంట్లో ఆయన మన దేశస్తులు ఫారిన్ లేడీస్ని ఎందుకు అంత ఇష్టపడతారు, మన దేశ మహిళలు ఎంత అందగత్తలు అని చెప్తూ మన దేశ అందగత్తలు, మన దేశ సౌందర్యాన్ని వదిలేసి పరదేశ బొల్లి దేవతలు అని చెప్పని ఎంత జాగ్రత్తగా మాట్లాడాడు నేను. ఓకే, అంటే వాళ్ళు ఎర్రగా ఉంటారు కదా వాళ్ళు. అవును సార్. సో ఇటువంటి వ్యంగ్యాన్ని కూడా తెలుగు భాషలో ఎంత చక్కగా పదాలు వాడచ్చు అన్నది అది. అవును. సో ఇటువంటివంతా కూడా అందుకే సార్ కేఎన్వై పతంజలి గారు చాలా చోట్ల రాస్తారు, నా చురకకి, విమర్శకు, వ్యంగ్యాత్మకి పానుగంటి గారి ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పి రాస్తారు కేఎన్వై పతంజలి. అదేవిధంగా చలం గారు మహాకవి శ్రీశ్రీ గారి ప్రస్థానంలో దాని గురించి ఉపోద్ఘాతం చెప్తూ రాస్తారు కదా సార్. ఆఖరిలో ఒక మాట రాస్తారు, డెత్ బెడ్ మీరు చదివి మీకు ఓపిక లేకపోతే, చదవడానికి ఓపిక లేకపోతే ఈ మహాప్రస్థానం పుస్తకాన్ని పారేయవద్దు. ఎవరన్నా డెత్ బెడ్లో ఉంటే చచ్చిపోతున్నాడు అన్న వాడికి ఇవ్వండి, వాడు చదివి మళ్ళీ లేచి వస్తాడు. సో అంత పవిత్రమైన మహాప్రస్థానం. ఓకే, నాకు గ్రంథాలు వద్దు, మహాభారతం చదవలేను, భాగవతం చదవలేను, మహాప్రస్థానం చదవండి. పతితులారా, భ్రష్టులారా, బాధాసర్ప దష్టులారా, వస్తున్నాయి జగన్నాథ చక్రాలు వస్తున్నాయి. ఇట్లా పదండి ముందుకు, పడండి త్రోసుకు, పోదాం పైకి అని. దాంట్లో ఏమంటాడంటే, ఎముకలు కురుళ్ళిన వయస్సు మరలు సోమరులారా చావండి. సో ఇట్లాంటి పదాలంతా కూడా తెలుగులో ఎంత తీపిగా, ఎంత ఘాటుగా తీసుకొని వచ్చారు. మనం తెలుగును గౌరవించుకుంటాం, తెలుగునట్టు గౌరవించుకుంటాం, చెడును వదిలేస్తే మంచిది వస్తుంది. సో లెట్ us ఆల్ కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ వర్డ్స్. చెడు పదాలు వాడేసి, అది నాయకులు కానీ, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, ఇక్కడ ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎక్కడైతే తెలుగు ఉందో తెలుగును మనం కాపాడుకుందాం. ఇదండి నా ద్వారా మీకు విజ్ఞప్తి. ఎగ్జాక్ట్లీ సార్. ఐ విల్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇందాక దాంట్లో రెండవ క్వశ్చన్ నాది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల తెలంగాణ వాదం మళ్ళీ బలపడుతోంది, తెలంగాణ వాదులు మొత్తం అంతా ఒక తాటి మీదకి వస్తున్నారు అని చెప్పి తెలంగాణలో కొంతమంది అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మనలో కూడా ఐక్యమత్యం వస్తోంది అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది, ఒక తీవ్రమైన అగాధం ఏర్పడింది అని చెప్పి చాలామంది గుర్తించలేకపోతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఒక వార్నింగ్, సూచన. లెట్స్ కంక్లూడ్ విత్ యువర్. తెలంగాణ మళ్ళీ పునర్నిర్మాణం అనే ప్రసక్తి లేదు. తెలంగాణ ఆల్రెడీ అది నిర్మాణం ఎన్నో యుగాలైంది. అది మొదటి నుంచి తీసుకుంటే తెలంగాణ అనేది అంచెలంచెలుగా నిర్మాణం అవుతున్నది. అది నాన్ స్టాప్ ప్రాసెస్. తెలంగాణ పాత తెలంగాణతో పోల్చుకుంటే ఇప్పుడు తెలంగాణ అడ్డం లేని ఎదుగుదల ఉంది దానికి. సో కాబట్టి ఎవరు దాన్ని ఏం చేయలేరు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు హానిపరచలేరు.
సో తెలంగాణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, మనకేదో అవుతున్నది, మనం మళ్ళీ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేయాలన్నట్టు. రాజకీయం వేరే, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రజలు ఓట్లేసి ఈరోజు ఈ ప్రభుత్వం బాగలేదు, ఆరు ఈ ప్రభుత్వం తెలంగాణకు తప్పు చేశారంటే ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకొని వస్తారు, ఇంకొక రాజకీయ పార్టీని తీసుకొని వస్తారు. కాబట్టి తెలంగాణలో అస్థిరత అనేది వద్దు అని నేను చెప్తున్నాను, అవసరం లేదు అని చెప్తున్నాను. హ్యాపీగా ఉంది తెలంగాణ. వరంగల్ డెవలప్ అయింది, ప్రతి ఒక్క ఊరు డెవలప్ అయింది, పల్లెల్లో ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తున్నది, విద్యుత్ కొరత లేదు. సో ఇవన్నీ పాత తెలంగాణతో పోల్చుకుంటే ఈరోజు తెలంగాణ ఎంతో స్థిరత్వంతో ఉన్న తెలంగాణ ఇది. సో మనం తెలంగాణ అస్థిరత ఉంది అని చెప్పుకోవాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు దాని గురించి అనవసరంగా పుకార్లు పుట్టించి కానీ రెచ్చగొట్టి కానీ చేయవద్దు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్ర కూడా ఏం తక్కువ లేదు. ఎంతవరకు అంటే ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క రకంగా అభివృద్ధి చెందుతారు. నేను చేసిన అభివృద్ధి మీకు నచ్చలేదు, మీరు చేసే అభివృద్ధి నాకు నచ్చలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏంటంటే ఒక పరిపాలన అనుభవం ఉన్న మహానుభావుడు ఆయన. ఇన్నేళ్ళు చేస్తాడు ఆయనకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. కానీ ఈ ఎవరు ఎందుకు ఆంధ్ర దెబ్బతింటుంది, ఆంధ్ర మనందరూ సమైక్యంగా ఉండాలని ఆ భావన ఎందుకు వస్తున్నదో నాకు అర్థం కావడం లేదు. అందరూ బాగున్నారు ఆంధ్రాలో, అది కోస్టల్ ఆంధ్ర తీసుకోండి, రాయలసీమ తీసుకోండి, ఉత్తరాంధ్ర తీసుకోండి, అందరూ ఆంధ్రప్రదేశ్గానే ఉన్నారు తప్ప ఎక్కడక్కడ విడిపోయే భావన లేదు అక్కడ. సో మనం మీ మీడియా మీ చేతిలో ఉంది ఇటువంటి భావనను నిర్మూలించడానికి. ఓన్లీ యువర్ మీడియా కెన్ డూ. మీ మీడియాలో వచ్చి ఇవన్నీ తప్పు, మనం ఇక్కడ మాట్లాడకూడదు, తెలంగాణలో అభద్రత ఉంది, ఆంధ్రాలో కూడా భయాందోళన ఉన్నాయి, ఇవన్నీ చెప్పకూడదు. లేవు అని చెప్పాల్సిన పాజిటివ్ లైట్ మీరు చీకటి ఉన్న చోట మంచి ఫ్లడ్ లైట్స్ పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత ఓన్లీ మీడియాకు ఉంది. మీడియాయే ప్రభావితం చేసేది. కాబట్టి నేను మీడియాని కోరుకునేది ఏంటంటే మనందరం కలిసి మళ్ళీ సమాజాన్ని అంతా ఒకటి చేసుకుంటాం. సమాజం అంటే ఇరువైపులా, ఇరు రాష్ట్రాలు, ఎందుకంటే మనందరం తెలుగు వాళ్ళమే. సపోజ్ భాషా వ్యతిరేకత, భాషా వైవిధ్యం ఉంటే అది వేరే అనుకోవచ్చు. నువ్వు తమిళ్, నువ్వు మలయాళీ, నువ్వు కన్నడ అని అంటే ఇక్కడ అందరం తెలుగు వాళ్ళమే. సేమ్ బ్లడ్ నడుస్తున్నది మనకి అందరికీ, తెలుగు బ్లడ్. ఎక్కడ పొడిచినా కూడా తెలుగు నెత్తురు వస్తుంది, కానీ వేరే నెత్తురు రాదు. అట్లాంటప్పుడు మనకి ఎందుకు ఈ వైవిధ్యాలు, ఎందుకు ఈ భేదాలు, ఎందుకు ఈ భయాలు? సో ప్రెస్ అనేది ఒక యాక్టివ్ రోల్ తీసుకొని చేస్తే తప్పక ఈ భయాలు పోతాయి. నేను సింపుల్ అండి చెప్పింది, ఇప్పుడు ఉండేది అంతా డార్క్నెస్ అండి. ప్రెస్ విల్ షెడ్ లైట్ ఆన్ ఇట్. ఓకే, అంతే. డన్ సార్. ఖచ్చితంగా మీ మాటల ప్రవాహానికి, మీ జ్ఞాన ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేను, కానీ ఇప్పుడు ఇష్యూ బేస్డ్ కాబట్టి ఐ కన్క్లూడ్ దిస్. సార్, రాబోయేటువంటి రోజుల్లో మీతో చాలా మాట్లాడాల్సి ఉంది, చాలా పంచుకోవాల్సి ఉంది. మీరు చెప్పినట్లు శ్రీశ్రీ గారి దగ్గర నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారి వరకు, ఇందారెడ్డి గారి దగ్గర నుంచి పరిటాల రవి గారి వరకు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అశోక్ గజపతిరాజు గారి వరకు, వీళ్ళందరితో మీకున్నటువంటి సాన్నిహిత్యము, అలాగే ముఖ్యమైనటువంటి ఘట్టాల గురించి కూడా మళ్ళీ ఖచ్చితంగా మీతో విడివిడిగా చర్చిస్తాను. ఆ అవకాశం నాకు మనస్ఫూర్తిగా ఇవ్వాలని మిమ్మల్ని ఆన్ రికార్డ్ డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ పట్టాభి గారు. థ్యాంక్ యూ మచ్ మోర్.